పేరుతో కొందరు, ప్రేమ పేరుతో ఇంకొందరు చిత్ర విచిత్రమైన పనులన్నీ చేసేస్తూ ఉంటారు. చాలా మంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉంటారు. అలాగే కొందరు యువకులు స్నేహం పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ చుట్టూ ఉన్న వారికి చిరాకు తెప్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీరు చేసే పనుల వల్ల వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారు కూడా ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా కొందరు యువకులు 2 రైళ్ల మధ్య చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంత స్నేహం అయితే మాత్రం మరీ ఇలా ఏంటి అంటూ కమెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు స్నేహం పేరుతో చేసిన ప్రమాదకర విన్యాసం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ రైల్లో వెళ్తున్న యువకులు చేతిలో బీడీలు పట్టుకుని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో పక్కన ఉన్న ట్రాక్లో మరో రైలు కూడా వెళ్తూ ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. యువతలి ట్రైన్లో ఉన్న యువకుడు తన చేతిలోని బీడీలను పక్క ట్రాక్లో వెళ్తున్న రైల్లోని స్నేహితులకు అందించాలని చూస్తాడు. చేతిని చాపి బీడీలను చూపిస్తూ అవతలి రైల్లోని వారికి సంకేతం ఇస్తాడు. దగ్గరికి రాగానే అవతలి రైల్లో ఉన్న యువకులు ఇతను ఇచ్చిన బీడీలను తీసుకుంటారు. స్నేహం పేరుతో ఈ యువకులు చేసిన ప్రమాదకర విన్యాసం చూసి అంతా మండిపడుతున్నారు. పొరపాటున మధ్యలో విద్యుత్ స్తంభాలు తగిలితే పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీళ్లను చూసి వేరొకరు కూడా ఇలాగే చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. వీళ్ళ స్నేహమేమో గాని కింద పడితే దేవుడు కనిపిస్తాడు అంటూ కొందరు, ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ఎవరు చేయొద్దు అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు.